ఇంగ్లాండ్తో 5 టెస్టుల సవాలుకు సన్నద్ధమవుతుంది టీమిండియా. పేస్ స్వింగ్ కు అనుకూలించి అక్కడ కండిషన్స్ ను తట్టుకొని గెలవడం కష్టమే. పైగా సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ జట్టుకు దూరమయ్యారు. ఈ పరిస్థితిలో ఉన్న ఆటగాళ్ల నుంచి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ను రాబట్టాలని గౌతమ్ గంభీర్ అండ్ కో చూస్తున్నారు. పటిష్టమైన లైనప్ తో ఆతిథ్య జట్టును ఎదుర్కోవాలని భావిస్తున్నారు. అయితే ఒక్క స్థానం విషయంలో మాత్రం ఎటు తేల్చుకోలేకపోతుందంట టీమిండియా మేనేజ్మెంట్. కానీ ఓపెనింగ్ విషయంలో మాత్రం కాదు. పేస్ ఆల్రౌండర్ పొజిషన్ విషయంలో ఏం చేయాలో టీం మేనేజ్మెంట్ కు పాలుపోవడం లేదట. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి, సీనియర్ ఆల్రౌండర్ శార్దుల్ ఠాగూర్లలో ఒకరికి మాత్రమే భారత తుది జట్టులో చోటు దక్కనుందని తెలుస్తుంది. పేస్ ఆల్రౌండర్ పొజిషన్ కోసం వీళ్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. నితీష్ బ్యాటింగ్ స్పెషలిస్ట్ అనేది తెలిసిందే. ఆస్ట్రేలియా టూర్ లో పర్వాలేదనిపించాడు. బౌలింగ్ లోను అడపాదడప వికెట్లు తీస్తూ వస్తున్నాడు. ఇక శార్దుల్ ఠాగూర్ నాణ్యమైన పేస్ బౌలింగ్ తో బ్యాటర్లను వణికించగలడు. బ్యాటింగ్ లోను అతన్ని తీసి పడేయడానికి వీల్లేదు. పైగా ఇంటర్ స్క్వాడ్ మ్యాచ్ లో శార్దుల్ ఠాగూర్ సెంచరీతో చెలరేగాడు. దీంతో నితీష్ కుమార్ రెడ్డి, శార్దుల్ ఠాగూర్లలో ఎవరిని తీసుకోవాలో కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ గిల్ తేల్చుకోలేకపోతున్నారట. పిచ్చి కండిషన్స్ ను బట్టి మ్యాచ్ రోజే వీళ్లలో ఎవరిని ఆడించాలనేది డిసైడ్ అవుతారని తెలుస్తుంది. బ్యాటింగ్ ఆల్రౌండర్ కావాలనుకుంటే నితీష్ కుమార్ రెడ్డి, బౌలింగ్ ఆల్రౌండర్ కావాలనుకుంటే శార్దుల్ ఠాగూర్ ను ఎంచుకునే అవకాశం కనిపిస్తుంది. కాగా లీడ్స్ లోని హెడింగ్ మైదానంలో ఈ నెల 20 నుంచి తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.